నమస్తే, వెల్కమ్ టు లీడర్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని రోజులలో వర్షాలు రాబోతున్నాయి. ఆ వర్షాల కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం మనం రోజు రోజు చూస్తున్నాం. ముఖ్యంగా ఆ ఇబ్బందుల్లో రైతులు అనేవాళ్ళు ప్రధాన సమస్య మారింది. రైతులు ఆరుగాలం పండించినటువంటి ఆ పంటని ఇప్పటివరకు కూడా ఏదైతే అధికారులు, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే ఇప్పటివరకు అధికారులు వాటిని అక్కడ ఉన్నటువంటి పంటని వాళ్ళు తీసుకోపోకున్నప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి గోనె సంచుల వ్యవహారం అంటే తెలుసు కదా. గోనె సంచులు అంటే సంచులలో పోసేటి. అయితే సంచులు ఏం చేస్తున్నారు, ఇంతకుముందు అంటే బార్దాన్ అంటుండే, అక్కడ లాంగ్వేజ్లో బార్దాన్ అంటారు. అయితే ఆ బార్దాన్ సంచులు అనేటివి రైతులకు ఎన్ని అవసరం ఉంటే అన్ని ఇచ్చేది. అయితే ఈ మధ్య అక్కడ ఉన్నటువంటి సెంటర్లు ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు కదా, ఐకేపీ సెంటర్లు కావచ్చు, అలాగే మండల వ్యవసాయ కార్యాలయం కావచ్చు, అవన్నిటికీ ఇంక్లూడ్ చేసి ఆ రైతులకు ఎన్ని సంచులు అవసరం పడతాయో ఆధార్ కార్డు లింకు పెట్టుకొని వాళ్ళకు ఆ సంచులు ఇస్తున్నారు. అయితే వాళ్ళు రోజు క్యూ కడతా ఉన్నారు. ఏది మన వ్యవసాయ కార్యాలయం కావచ్చు, మార్కెట్ కమిటీ కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు రోజు క్యూ కడుతున్నారు. కానీ రోజుకు కొంతమందికి మాత్రమే ఈ సంచులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సంచులు ఇచ్చే క్రమంలో రోజు రోజుకు రైతుల సంఖ్య మరి పెరిగిపోతుంది తప్ప అక్కడ తగ్గడం లేదు. ఇక చూడండి, మనము ప్రస్తుతం నిర్మల్ జిల్లా వార్తను చూసుకుంటే సారంగాపూర్ మండలం అని ఒకటి ఉంటుంది అక్కడ. అయితే గన్ని సంచుల పంపిణీలో గురువారం సారంగాపూర్ మండలంలో ప్రహారాల నడుమ అంటే పోలీసు వాళ్ళు ప్రహార కాస్తున్నారంట సంచులకు కూడా. అయ్యో, మనుషులకే అనుకున్నాం, మనుషులు ఏమైనా ఇబ్బంది పడతారేమో రోడ్డు పంట అని చూస్తే అక్కడ పోలీసు వాళ్ళు ఆ గన్ని సంచుల ప్రహార కోసం వచ్చి అక్కడ పోలీసు వాళ్ళ సమక్షంలో రైతులకు పోయి సంచులు పంచుతూ ఉన్నారు. గిట్లుంటుంది మరి అది చూసుకుంటే. అయితే పోలీసుల ప్రహార నడుమ జరిగింది. కౌట్ల బి సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం, అదే కౌట్ల బి మండలం అని చెప్పేసి ఒకటి వ్యవసాయ మార్కెట్ ఉంటుంది. వారి ఆధ్వర్యంలో గోనె సంచులను అక్కడ ఉన్నటువంటి కేంద్రానికి వారు అక్కడ 10,000 బస్తాలు మాత్రం ఇచ్చినట్ట. రైతులకు అంతకు మించి ఉందని చెప్పేసి జాబితా ప్రకారం అక్కడ పద్ధతిలో అక్కడ చేయడానికి పిఏసిఎస్ సిఇఓ మల్లేష్ గారు అక్కడ పోలీసు సహకారం కోరిరంట. అయితే ఎస్ఐ శ్రీకాంత్ గారు 2 కానిస్టేబుల్ను పంపించారు. అది పోలీసుల బందోబస్తు నడుమ అది రైతులకు అక్కడ అదైతే మన గోనె సంచులు అంటారో, బస్తాలు అంటారో, అవిని స్వయంగా అయితే ఇచ్చిరంట, అక్కడ పంపించిరంట. అయితే సారంగాపూర్ సర్పంచ్ భూమన్న సైతం అక్కడ వరుసలో ఉండడం అక్కడ విడ్డూరం. అయితే గ్రామ సర్పంచ్కే సంచులు దొరుకుతలేవు. ఆయన మన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. చూసిరా రైతులకు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. అరే, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్పంచ్నే అక్కడ సారంగాపూర్ సర్పంచ్ అంటే అతను కూడా ఇగో సర్పంచ్ ఈయనున్నాడు. ఇట్లుంటే సర్పంచ్ కూడా అక్కడ గోనె సంచుల గురించి. అయితే ఈ ఆదిలాబాద్లో ఈ తుఫాను కారణంగా అధిక వర్షం వస్తుంది. వీలైనంత తొందరగా వాళ్ళకి సంబంధించినటువంటి పంట ఏదైతే మొక్కజొన్న ఉండొచ్చు, అలాగే మక్కలు కూడా ఉండొచ్చు, అది ఎంత తొందరగా తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కావచ్చు, నిర్మల్ జిల్లా ఆ ఉమ్మడి జిల్లా కలెక్టర్ కావచ్చు, అవి ఎంత తొందరగా మీరు అక్కడ నుంచి మరి వ్యవసాయ కార్యాలయం అక్కడ ఉన్నటువంటి గోదాములకు తరలిస్తే సో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అలాగే రైతు సమస్యలు కూడా ఏమి ఉండవు. కానీ రోజు రోజుకు మన దగ్గర ఆ నిర్మల్ జిల్లాలో రోజు రోజుకు రైతుల యొక్క ఇబ్బందులు చాలా పెరుగుతూ ఉన్నాయి. ఇట్లా జరిగిన కొద్దీ రైతులు మరి వాళ్ళ విశ్వాసం కోల్పోతారు కదా. మరి ప్రభుత్వం స్పందించాలి. ఆ స్పందించిన తర్వాత రైతులకు మంచి గిట్టుబాటు ధరతో పాటు వాటిని మన సేఫ్ జోన్ అంటే ఎక్కడైతే మంచిగా ఉంటుందో మరి వాటిని ఏమంటారు కదా, ఇట్లా మన కేసీఆర్ గవర్నమెంట్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిరు. అయితే అవి ఇట్లా తీసుకుపోయి పెట్టాలని చెప్పేసి అక్కడ రైతులు మస్తు ఆవేదన చెందుతున్నారు. సో దీనిపైన ప్రభుత్వం ఎంతైనా మన నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా కలిసి, అలా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి మరి రైతులకు ఎలాంటి అసలు ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేయాలి. ఇక మీరు ఇట్లా ఫెయిల్ అయిపోయారు అనుకోరు, అక్కడ అవి మొత్తం తడిసిపోతే రైతులు మళ్ళీ రోడ్ల మీదకి వస్తారు. మళ్ళీ రైతులనేమో పాకిస్తాన్ టెర్రరిస్టులు లెక్క చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇకనైనా ఒకసారి గమనించి ఎవరికి ఎంత అవసరమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఇట్లా ఎర్రటెండల క్యూలో ఉండి నిలబడడం, వాళ్ళకి స్పృహ కోల్పోవడం అవన్నీ జరుగుతూ ఉంటే మీద వైఫల్యం వస్తుంది. కాబట్టి ఇది గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.